సభలోకి వెళ్తే ఎలా మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ సభలో ఎలా ప్రశ్నిస్తారు అనేది. ఆయన పాపం ఇప్పుడు అధికార పక్షంలో ఉండిపోయారు కాబట్టి ఎవరిని ప్రశ్నించలేరు. మేబీ జగన్ వెళ్తే ఆయన ఏమన్నా దానికి ఏమైనా అడిగితే దానికి ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుందేమో ఆ శాఖలకు సంబంధించి. పవన్ ఎదుర్కోలేక పవన్ ముందు మాట్లాడలేక కూడా ఈయన వెనకడుగు వేశారు అనేది జన సైనికులు చెప్తున్నమాట. అది ఎంతవరకు వాస్తవం తీసుకోవడమే. దాంట్లో బేసిక్గా పవన్ ప్రతిపక్షంలో ఉండి జగన్ ప్రశ్నించినప్పుడు ఉంటే ఓ లెక్క ఉంటుంది. అది అప్పుడు సభలో ఉంటే ఉండేది, మజా ఉండేది. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు పవన్ని ప్రశ్నించలేక పారిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అదే కదా, పవన్ శాఖ ఏముందని ఆ శాఖల గురించి ఈయనేం మాట్లాడతాడు? పంచాయతీరాజ్ శాఖ మాట్లాడాల్సినటువంటిది వేరు. ఇవన్నీ ఎవరు తృప్తి ఆడదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా మా విష్ణుకుమార్ రాజుని చూసి భయపడిపోయి పవన్ రాలేదని కూడా చెప్పారు. అంటే ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ సింగిల్గా ఉండడం వేరు, వాళ్ళు ఉండడం వేరు. ఇప్పుడు జనసేన టీడీపీ ఇద్దరు ఉండవేరు. అంటే ఒక మూకుమ్మడి దాడి లాంటిది జగన్ మీద ఉన్న 11 మంది మీద జరిగితే దాన్ని తట్టుకొని నిలబడి జరగాలి. జరిగినప్పుడు నిలబడ్డాడే కదా మగాడు. అందరూ మీద పడినప్పుడు నిలబడ్డాడు మగాడు అవుతాడు. అంతేగాని నా టైం వచ్చేదాకా నేను వెయిట్ చేస్తానండి ఇంకేం దమ్ము అవుతుంది. కానీ ఒకటే సార్, ఇప్పుడు అదే అందరికీ డౌట్ ఏంటంటే, అంత పెద్ద కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టారు, బయటకు వచ్చారు, ఎవడో నిలబడకపోయినా సింగిల్గా పార్టీ పెట్టాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, గెలిచాడు, సీఎం, ఇంత ధైర్యం చూపించాడు కదా ఆయన. ఇక్కడికి వచ్చేసరికి ఆ 11 అనే నెంబర్ చూసి ఆ ధైర్యం అంతా పోయిందా? ఆ 11 అనే నెంబర్ చూసి తట్టుకోలేకే ఇంత ఒక రకంగా దీన్ని పిచ్చి నిర్ణయం అనాలి, ఎంత నిర్ణయం తీసుకున్నారా?